దూరం దూరంగా నించోవాలి. సో ప్లీజ్ మ్యూజిక్ ఆన్. ఓకే, we're going to be count down the 3 numbers, then all together, come on. సంవత్సరానికి సుమారు 18 సార్లు తలసీమ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో ఎక్కిస్తేనే ప్రాణాలతో ఉంటారు. అంటే 18 సార్లు ప్రాణాలు ఎక్కించాలి అని అంటే 18 మంది దాతలు, రక్తదానం చేసే దాతలు ముందుకు రావాలి. అలాగే వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక బాధ ఒకంత అయితే ఆ కుటుంబానికి కలిగే ఆవేదన మరొక వింత. కాబట్టి ఇట్లా అన్నిట్లో అరికట్టించడానికి మన చేతిలో ఉన్నది ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ అన్నది చాలా కీలకమైనది. ప్రభుత్వాలు ముందుకు వస్తా ఉన్నాయి, స్వచ్ఛంద సంస్థలకు సహకారం రోజు రోజుకి పెరుగుతా ఉంది. బెంగళూరులో ఉన్న జైన్ సేవా సమితి వారిది మహావీర్ హాస్పిటల్లో కూడా మంచి ఆపరేషన్ చేస్తా ఉన్నారు అతి తక్కువ ధరకే. బోన్ మ్యారో ఆపరేషన్ అన్నది చాలా కీలకమైనది. ఏదేమైనా ఈ రోజు చేసే పైకే రన్ హెల్త్ పరంగా, ఫిట్నెస్ పరంగా కాదు, వీళ్ళు వేసే ప్రతి అడుగు తలసీమ వ్యాధి ఏమిటి అన్నది ప్రజలకు అవగాహన చేయడానికి. అలాంటి కార్యక్రమాన్ని ఎంచుకున్న జైన్ సేవా సమితి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. प्लीज थोड़ा ऊपर आइए. ब्रिजेश, आशीष 3 సంవత్సరాల నుంచి మన మెగ్నా హాస్పిటల్ వారు థాలసీమియా కేర్ సెంటర్ పెట్టడం జరిగింది. సో చాలా బాగా వైద్యం చేస్తున్నారు. కేవలం దేనివల్ల? ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఒక తల్లి అవేర్నెస్ అనేది చాలా అవసరం. ఇలా థాలసీమియా అవేర్నెస్ రన్ పెట్టడానికి కారణం ఇదే. ఇందుకు ఏ తల్లి తండ్రి కూడా ఈ యొక్క బాధ అనుభవించకూడదని. థాలసీమియా ముఖ్యంగా 2 రకాలు. 3 కోట్ల నుంచి 6 కోట్ల మంది ఉన్నారు. అంటే ప్రతి 20 మంది ఒకరు ఉన్నాడు. మన ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు 20 లక్షల
సంఘం మా రాజమహేంద్రవరంలో ఉండడం అన్నది మా అందరికీ కూడా చాలా గర్వకారణం. మీరు చేస్తున్న కార్యక్రమాలు చేయాలన్న మీ ఆలోచనల్ని, మీ సంకల్పాన్ని ఎప్పుడు కూడా మేము గౌరవిస్తూనే ఉన్నాం. ఇక్కడికి వచ్చిన మీ అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే 5K రన్ అన్నది పెట్టడానికి అన్న విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించండి. ఎందుకు పరిగెడుతున్నాము అని అంటే ఇప్పుడే విక్రమ్ జైన్ గారు చెప్పినట్లుగా ప్రజలకి తెలియాలి. ఎవరు మీ గారని సంబంధించిన వ్యక్తులకి 10 years బ్యాక్ మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వాళ్ళకి బ్లడ్ ఇన్ఫ్యూజన్కి మేము సపోర్ట్ చేసేవాళ్ళం. అంటే అప్పటికి మీలాంటి సంస్థ వారికి కూడా అవగాహన వచ్చి ఉండకపోవచ్చు. కానీ ఈ రోజున అవేర్నెస్ పెరిగింది, ఎడ్యుకేట్ చేయాలి, మ్యారేజ్ ముందు కూడా మనం కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి అందరు కూడా ఒకటి పుట్టిన తర్వాత ఆ కుటుంబం ఎదుర్కొంటున్న బాధ, ఆ ట్రామా అంతా ఇంత ఉండదు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళామని అనుకుంటాం. అలాంటిది ఇలాంటి పేషెంట్ జోహార్ ఉదయ్, జోహార్ ఉదయ్, జోహార్. ఉదయ్. ఓకే అండి, మరి ఇలాగ ఇంకే చిన్నారి ప్రాణాలు పోకూడదని మన మీరు ఎలా వచ్చండి.